నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు. నీవు మహత్యమును ప్రభావమును ధరించియున్నావు. జలములలో ఆయన తన గదుల దూలములను వేసియున్నాడు. మేఘములను తనకు వాహనముగా చేసుకొని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు. భూమి ఎన్నటికిని కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరచెను. నీవు గద్దింపగానే అవి పారిపోయెను. నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయెను. అవి మరలి వచ్చి భూమిని కప్ప ఇండునట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి. పరిశుద్ధుడా 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 మా ప్రియ పరలోకపు తండ్రి నైనా స్తోత్రం 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 దేవ ప్రభా, ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి మీ యొక్క అపారమైన కృపతో దయతో నా ప్రభా మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలు ఉంచిన ప్రభా, ఈ విశ్రాంతి దినం నా ప్రభా మమ్మల్ని మీ ఆలయానికి నడిపించి నా తండ్రి ప్రభా మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మాకు కలిగజేసినందుకే ఇంకొందనాలు స్తుతులు స్తోత్రం దేవ ప్రభా. నా తండ్రి నాయన మేము నా తండ్రి ఆశతో వచ్చిన్నాం నా ప్రభా తండ్రి, మీ యొక్క వాక్యాన్ని మాలో విత్తమని నా ప్రభువ మీకు చిత్తమైతే మేమందరం ఫలించలాగా దీవించమని మిమ్మల్ని బ్రతిమాలు వేడుకుంటాను నా ప్రభువ. నా తండ్రి వాక్యం బోధిస్తున్నట్టు మీ దైవజనాన్ని మీ ఆత్మతో బలపరిచి నా ప్రభువ ఆయన మాతో మాట్లాడండి నాయన నా ప్రభువ. ఈ వాక్యం వినే సమయంలో నా ప్రభువ ఎటువంటి నిద్రామత్వం మమ్మల్ని ఆవరించకుండా నా ప్రభువ మా ఆలోచనలు పెడదామని పక్కన పట్టకుండా మమ్మల్ని కాపాడిన తండ్రి. సర్వస్తుతి గంత మహా మీరే పొందుకోమని ఏసేనామని అడిగి వేడుకుంటాం పరమ తండ్రి. దేవునికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క మహాకృప కనికరంను బట్టి దేవుడు మనలందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచి మరి యొక్క విశ్రాంతి దినంలోనికి ప్రవేశింపచేసి ఈ రీతిగా ఆయన సన్నిధిని అనుభవించడానికి దేవుడు మనకు సహాయం చేశాడు. అందుని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉంటున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి లేవీకాండం 26వ అధ్యాయము 11వ వచనాన్ని చదివి ధ్యానం చేసుకుందాం. లేవీకాండము 26వ అధ్యాయము 11వ వచనం. చాలుగా ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలు మనం గమనిస్తే, నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు అని వాక్యం సెలవిస్తోంది. ఈ మాటలు మనం గమనిస్తుంటున్నప్పుడు ఇజ్రాయేలీల ప్రజలను గూర్చి దేవుడు మాట్లాడుతూ వ్రాయించినటువంటి ఈ మాటలు చాలా ఎన్నో దీవెనకరమైనటువంటి ఆశీర్వాదాలతో మనం చూస్తూ ఉంటున్నాం. లేవీకాండం 26వ అధ్యాయంలో మొదటి నుండి ఉన్నటువంటి వచనాలన్నీ కూడా మనం చదువుతూ వస్తే 13 వచనాల వరకు కూడా అవన్నీ కూడా దేవుని యొక్క దీవెనలు. ఈ దీవెనలు ఎవరికి ఇస్తాడు దేవుడు అని మనం ఆలోచన చేస్తే, దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు కొన్ని కట్టడలు, శాసనాలు, నియమాలు పెట్టాడు. ఆ కట్టడలు నియమాలు పెట్టినటువంటి దేవుడు ఆ ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలు ఎవరైతే వాటిని అనుసరిస్తారో, వాటిని తమ జీవితంలో అన్వయించుకొని దేవునికి భయపడి జీవిస్తూ ఉంటారో అటువంటి వారికి ఈ దీవెనలన్నీ కూడా వస్తాయని చెప్తున్నాడు. అయితే ఇందులో ఒకటి ఏమిటంటే, నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు అని చెప్తున్నాడు. మరి ఈ మాటలు చెప్పడానికి, ఈ దీవెనలు ఇవ్వటానికి దేవుడు ఒక షరతు పెట్టాడు. ఏమిటి అంటే, దేవుని బిడలైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇజ్రాయేలీలు, ఈ రోజున ఆ యొక్క లెక్కలో ఉన్నటువంటి మనమందరము కూడా దేవుని యొక్క స్వరక్తము చేత సంపాదించబడినటువంటి ఆయన సొత్తు, ఆయన స్వాస్థ్యమైనటువంటి మనల్ని కూడా దేవుడు చెప్పేటువంటి మాటలు ఏమిటినంటే, దేవునికి విధేయత కలిగి జీవించటం. ఆ యొక్క విధేయత అనేటువంటిది ఎవరిలైతే ఉంటుందో ఆ విధేయత కలిగినటువంటి జీవితమును బట్టి దేవుడు ప్రతి బిడ్డను కూడా ఏం చేస్తాడంటే దీవిస్తాడు.
ఆశీర్వదించగలుగుతాడు. నా మందిరమును మీ మధ్య నేను ఉంచుతాను అని చెప్తున్నాడు. నా మందిరమును మీ మధ్య ఉంచుతాను అని చెప్పినటువంటి దేవుడు రెండో మాట ఏమంటున్నాడంటే, మీ యందు నా మనస్సు అసహ్యపడదు అని చెప్తున్నాడు. ఆయన మనస్సు మనల్ని గూర్చి అసహ్యపడకుండా ఆయన మందిరమును మన మధ్య ఉంచుతాను అని చెప్తున్నాడు. అంటే దేవునికి మనము ఎంత విధేయత చూపెడితే, ఎంతగా ఆయన దృష్టిలో మనము నమ్మకముగా బ్రతుకుతామో, ఆయన యందు ఉన్నటువంటి విశ్వాసములు ఏమాత్రము కూడా కుడి ఎడమలకు తొట్టిల్లు పోకుండా జీవించగలుగుతామో, ఆ స్థితిగతులను బట్టి దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే, ఆయన మనస్సు మన యందు అసహ్యపడకుండా మనలను దేవుడు ప్రేమిస్తాడు. ఆయన మందిరమును మన మధ్య ఉంచుతాను అని చెప్తున్నాడు. ఈ విధంగా దేవుని యొక్క కార్యాలు మనందరి పట్ల కూడా జరుగుతాయి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవ సమాజంలో క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కొక్కరి జీవితంలో కూడా వారి కుటుంబాలలో దేవుని యొక్క మందిరం అనేటువంటిది మన మధ్య ఉంచబడాలి అన్న ఆశతో దేవునికి మనము నిత్యము కూడా సహవాసములోను, ప్రార్థనలోను, వాక్యములోను, రొట్టె విరవడంలోను అన్నిటిలో కూడా ఎడతెగని జీవితం అనేటువంటిది ఉండాలి. అప్పుడే మన ఇంటిలోనైనా మన వ్యక్తిగత జీవితంలోనైనా ఆయన సన్నిధి అనేటువంటి నిత్యము మనం అనుభవిస్తూ ఉంటాం. అప్పుడు మన ఇల్లే ఒక మందిరముగా మార్చబడతారు. మన ఇంటిలో ప్రార్థన లేదు, మన ఇంటిలో సహవాసం లేదు, దేవుని వాక్యమును ధ్యానం చేయడం లేదు, దేవుని స్తుతించే విధానము, ఘనపరిచే విధానము ఏమొక్కటి కూడా లేకుండా ఉంటే ఆ ఇల్లు ఎలా ఉంటుందంటే దేవుని యొక్క మందిరముగా మార్చబడదు. అది లోకానుసారమైనటువంటి గృహముగా, లోకస్తులు ఏ విధంగా జీవిస్తూ ఉంటారో అదే విధంగా జీవిస్తూ లోక సాంప్రదాయాలను, ఆచారాలను అనుసరించుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అయితే వాక్యం ఏం సెలవిస్తుంది? మీరు లోక సాంప్రదాయములను అనుసరింపకూడదు అని వాక్యం బోధిస్తారు. అయితే క్రైస్తవ సమాజంలో అన్యుల మధ్య నివసిస్తున్నటువంటి చాలామంది అన్యులు ఏ విధంగా అయితే లోక సాంప్రదాయాలను అనుసరిస్తారో అదే విధంగా అనుసరిస్తూ ముందుకు వెళుతూ ఉంటారు. ఏమి కారణమునంటే వారు లోకము కావాలి, వారికి దేవుడు కావాలి. మరి లోకము దేవుడు రెండు ఒక చోట నివసిస్తాయా? నివసించవు. చీకటికి వెలుగుకు పొత్తి ఏముంది, అలాగే విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు ఎక్కడుంది అని వాక్యం బోధిస్తారు. మరి విశ్వాసులతోనే సహవాసం చేయాలి, మరి అవిశ్వాసితో సహవాసం చేస్తే ఆ ఉన్న విశ్వాసం కూడా కాస్త పోతాయి. భక్తిపరులతోనే సహవాసం చేయాలి, కానీ భక్తిహీనులతో సహవాసం చేస్తే భక్తిని పోగొట్టుకుంటారు. ఉన్నటువంటి కాస్తో కోస్తో ప్రార్థనా జీవితం కూడా పోగొట్టుకుంటారు. దేవుని యందు వారికి ఉన్నటువంటి సమర్పణ జీవితం పోతుంది. దేవుడు వారికి ఇచ్చిన అభిషేకం పోతుంది. దేవుడు వారికి ఇచ్చిన సమస్తము కూడా కోల్పోతూ ఉంటారు. ఆ విధముగా క్రైస్తవుని యొక్క జీవితంలో మనం పోల్చుకుంటూ మనం సరిచేసుకుంటూ వస్తే దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఆయన మనస్సు మన మీద అసహ్యపడకుండా మనము మన ప్రవర్తన విషయంలో, మన మాటల్లోనూ, మన యొక్క హృదయ తలంపులు, ధ్యానములు అన్నీ కూడా దేవుని దృష్టికి ఎలా ఉండాలి అంటే అంగీకారముగా ఉండాలి. కానీ దేవునిని దుఃఖపెట్టేటువంటి, దేవునిని బాధపరిచిపెట్టేటువంటి విషయాలు కానీ, ఆలోచన విధానము కానీ ఏ ఒక్కటి కూడా మన ద్వారా దేవునికి కష్టాన్ని తెచ్చి పెట్టకూడదు. హల్లెలూయా. అప్పుడు ఇశ్రాయేలు ప్రజల్లో దేవుడు చెప్పిన మాటలను బట్టి మనతో మాట్లాడే మాట ఏమిటంటే, ఆయనకు నీవు విధేయత కనుక చూపెడితే, ఆయన నీకు పెట్టిన కట్టడలు ఏమేమి పెట్టాడు? ప్రతి ఆదివారం మందిరానికి రావాలి, నాతో సహవాసం చేయాలి, నీవు ఉపవాసం ఉండాలి, ఇతరులను ప్రేమించాలి, ఆ తర్వాత ప్రార్థనలో ఉండాలి, పరిశుద్ధమైనటువంటి అన్ని కార్యాలలో కూడా పరిశుద్ధంగా నీవు జీవించడానికి ప్రయాసపడాలి, నీ నోటి మాటలు, హృదయ ధ్యానములు అన్నీ కూడా దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలి. ధర్మశాస్త్రమును నీవేం చేస్తుండాలా? దివారాత్రములు దానిని ధ్యానిస్తూ ఉండాలి. ఇలాగ ఎన్నో దేవుడు మనకు పెట్టాడు. కట్టడలు పెట్టాడు, ఆజ్ఞలు పెట్టాడు, శాసనాలను, న్యాయమైన విధులను అన్నిటిని పెట్టాడు. మరి క్రైస్తవుని యొక్క జీవితంలో ఎన్ని నెరవేర్చుకుంటూ ఉన్నారు? ఎన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు? ఎన్ని విషయాలలో అడుగు ముందుకు వేస్తూ వస్తున్నారో ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే నేటి క్రైస్తవ సమాజం దేవునితో సహవాసము చేయటానికి చాలా కష్టపడిపోతున్నారు. ఎంత కష్టం అంటే, మందిరానికి రావాలంటే కష్టం, ప్రార్థనలో ఏకీభవించాలంటే కష్టం, దేవుని స్తుతించాలంటే కష్టం, దేవుని గూర్చి ఇంకొకరికి చెప్పాలంటే కష్టం, అన్నీ కష్టమే. మరి మనం ఎందుకు దేవుని పేరు పెట్టుకొని బ్రతుకుతున్నాము? దేవుని బిడలమని చెప్పుకుంటున్నాం, కానీ దేవునిలో ఉన్నటువంటి గుణగణాలు ఏవి కూడా మన జీవితాలలో ఉన్నాయా? లేవా? ఉన్నాయి అంటే సంతోషిస్తాడు దేవుడు, లేవంటేనే దేవునికి దుఃఖం కలుగుతాయి. మరి దేవుని యొక్క బిడలైనటువంటి మన జీవితాల్లో ఆయన పేరు పెట్టుకొని జీవిస్తున్నటువంటి మనలో ఏముండాలి అంటే, ఆయనలో ఉన్న గుణాలన్నీ కూడా మనలోనికి రావాలి. ఆయన ఏమై ఉన్నాడో మనము దానిని గమనించాలి, మనము దాన్ని జ్ఞాపకం పెట్టుకొని జీవిస్తూ ఉండాలి. ఆయన మన కోసం ఎట్లా పనిచేసినాడు?
ప్రాణమే పెట్టాడు. హల్లెలూయా. మనమందరము కూడా మనలను దేవుడు ఆయన పోలికలు చేసుకున్నాడు కదా. మరి ఆయన క్రమమైన వాడంటే మనలో ఏం రావాలా? ఏం రావాలి? క్రమము రావాలి. హల్లెలూయా. క్రమము లేకపోతే మనల్ని దేవుడు ఏమంటాడు? అక్రమము చేయవారులారా. ఎంత బాగా చెప్తున్నారు మీరు. మీరెవరో నాకు దయచేసి నా యొద్ద నుండి పో అంటే ఎట్లా ఉంటుంది మనకి? ఏదో ఒక చర్చిలో చూసిన, ఏదో ఫారిన్లో అనుకుంటా, లేటుగా వచ్చిన వాళ్ళందరినీ ఒక పాస్టర్ ముందర నిలబడుకొని చర్చిలో అందరూ దగ్గరికి వచ్చి, ఈ మాటని మీకు ముందు కూడా చెప్పినా అనుకుంటా, చేతిలో కర్ర, చేయి జాంపడము, దెబ్బలు తీసుకోవడము, మర్యాదగా పోయి కూర్చోవడం. ఏమి కారణం అంటే లేట్గా వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా దెబ్బలు తినాలి. ఫస్ట్ దెబ్బలు తినేసి మళ్ళీ వాళ్ళ సీట్లో కూర్చోవాలి. హల్లెలూయా. మన యొక్క జీవితంలో ఆత్మీయతను మనం బలపరుచుకోవాలి అంటే, ఎదుగుదల అనేటువంటిది మన జీవితాలకు రావాలి అంటే, దేవుని మాటలకు మనం ఏం చూపెట్టాలంటే విధేయత చూపెట్టాలి. నీకు దీవెన రావాలంటే విధేయత కావాలి. మనం గర్వంగా నడిచామనుకోండి, దేవుడిచ్చే దీవెన ఆడే ఉంటుంది, బయటే ఉంటుంది. ఏమంటే నువ్వు మారేంతవరకు, నీ బతుకు మారేంతవరకు దీవెన అక్కడే ఉంటుంది. నీ బ్రతుకు మారితేనే బయట ఉన్న దీవెన నీ లోపలికి వస్తుంది. బ్రతుకులు మార్చుకోకుండా దేవుడు దీవించలేదు, ఆశీర్వదించలేదు, నాకు ఆరోగ్యమే లేదు, నాకు అది లేదు, నాకు ఇది లేదు అంటే మాత్రం ఒకనాటికి కూడా ఏం చెప్పాలా అని అనుకుంటాను. రావు ఆశీర్వాదాలు ఏవి కూడా రావు. మరి దేవుని యొక్క మాటలకు మనము విధేయత చూపెడితే, లోబడితే మనకి దేవుడు ఏమిస్తాడు? దీవెనలు ఇస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు. మనం లోబడకుండా దేవుని ప్రభా నువ్వు నన్ను దీవించలేదు, నా బిడ్డలను దీవించలే, ఆశీర్వదించలేదు మాత్రము దేవుని మీద నెపము వెయ్యొద్దు. ఎందుకంటే దేవుడు మనల్ని దీవించడానికే, ఆశీర్వదించడానికే పిలుచుకున్నాడు. మనల్ని శపించడానికైతే దేవుడు పిలవలే. శాపములో ఉన్నటువంటి మనలను, మన పితరుల నాటి కాలము నుండి పాపములో జీవిస్తున్న మనందరి కొరకు కూడా దేవుడు తన రక్తమును చిందించి అందులో నుండి మన బయటికి తీసుకొని వచ్చాడు. మీరు ఆశీర్వదించబడటానికి పిలువబడితే కానీ అని వాక్యం ఉందే లేదా? ఉంది. మరి ఆశీర్వదించబడటానికి పిలువబడిన మనము ఆయన మాటలకు ఏమవ్వాలా? లోబడు, విధేయత చూపెట్టు. ప్రభులు వారు చెప్తారు, నీవు ఈ విధంగా నాయనా నువ్వు ఉండాలి, నువ్వు ప్రార్థన చేసుకో, మంచిగా వాక్యానుసారంగా బ్రతుకు, పరిశుద్ధమైన జీవితమును జీవించు, నీతితో కూడినటువంటి బ్రతుకు ఉండని యథార్థమైన జీవితమును జీవించుని ప్రభులు వారు చెప్తారు. మనము దానికి పూర్తి భిన్నం, పూర్తి వ్యతిరేకంగా మనం జీవిస్తే అప్పుడు దేవుడు మనల్ని కనికరిస్తాడా? దీవించగలుగుతాడా? ఆశీర్వదిస్తాడా? ఏమీ చేయడు. ఎందుకంటే ఆయన మాటను మనము వినునంత వరకు కూడా దేవుడు అలాగే ఎదురు చూస్తూ ఉంటాడు. ఇజ్రాయేల్ ప్రజలు కూడా అలాగే దేవుడిని విసిగించారు. 40 సంవత్సరాలు విసిగించినారు దేవుని. విసిగిపోతే నేను వారి ద్వారా అంటాడు, దేవుడే చెప్తాడు, 40 సంవత్సరములు ఇజ్రాయేలీల ప్రయాణములో నేను వారి వలన విసిగి చెంది ఉన్నాను అని దేవుడు ఎంతగా బాధపడితే, వారు ఎంతగా దేవుని విసిగిచ్చింటే, వారు దేవుని మీద ఎంత సనిగింటే గొనిగింటేనో ఆ మాట దేవుడు చెప్తాడు. మరి ఆ విధంగా మనం ఉండకూడదు. మన జీవిత ప్రయాణములో దేవుడు మనకిచ్చిన ఆయుష్కాల దినములన్నిటిలో కూడా ఆయనను సంతోషపెట్టేటువంటి స్థితే మనలో ఉండాలి, కానీ ఆయనను విసిగించేటువంటి స్థితి మనకు ఉండకూడదు. ఉంటే ఆయన మన గురించి మళ్ళీ ఏం చెప్తాడు తెలిసిన, మీ యందు నా మనస్సు అసహ్యంగా ఉంది అని చెప్పుకుంటాడు. హల్లెలూయా. కానీ ఇక్కడ మాత్రం దేవుడు దీవిస్తున్న విధానాన్ని చూస్తే మీ యందు నా మనస్సు అసహ్యపడదు అని చెప్తున్నాడు. అసహ్యపడకుండా ఉండేటువంటి క్రియలు మన జీవితంలో ఉండాలి. ఆ విశ్వాసముతో కూడిన జీవితం నీలో ఉంటే ఖచ్చితంగా నిన్ను చూచి దేవుడు ప్రేమిస్తూనే ఉంటాడు, కానీ అసహ్యం అనేటువంటిది దేవుడు నిన్ను చేసుకోడు. హల్లెలూయా. అసహ్యపడడు. మనలను, మనకిచ్చిన భర్తలను, భార్యలను, బిడ్డలను, కుటుంబం యావత్తుగా కూడా దేవుడు ప్రేమిస్తున్నప్పుడు ఆ కుటుంబం అంతా కూడా ఎక్కడుండాలా? ఎక్కడుండాలమ్మా? అందరూ చెప్పాలి. ఎక్కడుండాలి కుటుంబము? దేవుని సన్నిధిలో ఉండాలి. మరి కుటుంబంలో ఉన్న సభ్యులు మిగిలిన వారు ఏడుంటారు? ఇప్పుడు కొంతమంది ఏడాడో తిరుగుతూ ఉంటారు. రకరకాలైనటువంటి జీవిత విధానం. ఆదివారం ఎక్కడ గడపాలి మనమందరము? మీరే కాదు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా, మీ భర్తలు, భార్యలు, పిల్లలు, మీ అవ్వతాతలు, మీ అత్తమామలు అందరూ కూడా దేవుని నామాన్ని ఏం చేయాలా? దేవుని నామాన్ని నిత్యము కూడా మనం స్తుతించడమే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పోస్ట్ మొదట ఎవరిది?
వాంది. హల్లెలూయా. వాడిని ఆ నుంచి తోసినాడా లేదా? తోసి ఇప్పుడు మట్టితో చేసిన మన ద్వారా దేవుడు ఏం పొందుకోవాలని అది. మరి మనం ఏమీ చేయకుండా మనం ఉన్నామనుకో, పోలిక అయింది, పేరు అయింది, అన్నీ అయింది. ఆయన చేసిన ఉద్దేశం మనం నెరవేర్చకపోతే మనము మనుషులమే కాదు, వాని సంతానం, వానికి సంబంధించిన పేరు దేవునిది, వాని గుణాలు, పేరు దేవునిది, వాని క్రియలు, వాని చేష్టలు, వాని పద్ధతులు అన్నీ వాడే. మనం చూస్తే వాడే కనిపిస్తాడు, కానీ ఆయన మాత్రము కనపడు. ఎవరిన చూసి ఏమారిపోయేది ఎట్లా అంటే, పోలికలు చూస్తే ఎవరివి? మహోన్నతుడైనటువంటి దేవునివి. అందుకే ఆయన మొదట చెప్పాడు, నరుని మన పోలిక చొప్పున చేయదుము అని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. మనకందరికీ దేవుడు ఎవరి పోలిక ఇచ్చినాడు? దేవుని పోలికలో మనం నిర్మించుకున్నాడు. అవునా కదా? అవునా కదమ్మా? వాక్యం ఉందా లేదా? ఎంతమంది నమ్ముతున్నారు? మనమందరము ఎవరి పోలికలో పుట్టిన వాళ్ళము? ఆయన యేసయ్య. ఆయన పోలికలో మనం దేవుడు చేసుకుంటే మనమేమో గుణాలన్నీ మారిపోయా, మాటలు మారిపోయా, ఆలోచన విధానం మారిపోయా, క్రియలు మారిపోయా. ఎందుకంటే సాతాను యొక్క ప్రభావం మన మీద పడుతూ ఉంది కాబట్టి. వాని ప్రభావం పడుతుంది, పడినా మనం ఏం చేయాలి? వాడిని జయించాలి. నువ్వు వాడిని జయిస్తేనే వాని ప్రభావం వెళ్ళిపోతుంది, వాని ప్రభావం నీలో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఇక ఏమాత్రము కూడా జీవించువాడును నేను కాదు కానీ క్రీస్తే అన్నటువంటి మాట నీవు చెప్పగలుగుతావు. హల్లెలూయా. జీవించేది ఎవరో? క్రీస్తే అని చెప్పాలి. అంతేకాని జీవించే నేనే, నాలో కూడా వాడున్నాడు, మళ్ళీ అప్పుడప్పుడు ఆదివారము దేవునితో కూడా నేను ఉంటాను, అప్పుడప్పుడు నేను అది చేస్తా ఇది చేస్తా అంటే మాత్రం కుదరదు. నీ అకౌంట్, నీ లెక్క అంతా ఎవరి లెక్కలో ఉంటుంది తెలిసిన? ఎవరి బుక్లో ఉంటుందే? సైతాన్ గాని బుక్లో ఉంటుంది. హల్లెలూయా. వాని పేజీలు ఎక్కువ ఉంటాయి, వాని బుక్లో ఉండే పేజీల్లో నువ్వు ఎక్కువ కనిపిస్తూ ఉంటావు. దేవుని దగ్గర ఉండే బుక్లో పేజీల్లో ఒక లైన్ అన్నా కనిపిస్తుందేమో చూస్తామని దేవుడు పేపర్లు తిరిగేస్తాడు. ఫలానా వారు ఎక్కడున్నాడు, ఈయన పేరే లేదు అని చూస్తాడు. హల్లెలూయా. ఒరే ఈయనకి ఎవరో నా పేరు పెట్టింది అని చూస్తాడు. నా పేరు పెట్టుకొని బతికినాడే వీడు, నా బుక్లో వీని పేరే లేదు. హల్లెలూయా. వాక్యం అదే సెలవిస్తుంది. మీ మధ్య నేనేం పెడతాడంటే, నా మందిరమును మీ మధ్య ఉంచెదను అని చెప్తున్నాడు. మీ యందు నా మనసు అసహ్యపడదు. నీవు లోబడు, నీ విధేయత చూపెట్టు, నీ కుటుంబ సమేతముగా దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈ రోజున దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడంటే ఇది చాలా చాలా విలువైనటువంటి ఆహ్వానం. ఈరోజు నిన్ను మరలా దేవుడు సజీవ లెక్కలో పెట్టాడంటే ఆయన సన్నిధి నీవు అనుభవించు, ఆయన సన్నిధి ప్రత్యక్షత నీవు అనుభవించు. నీ దేవుడు నీకు ఇస్తున్నటువంటి మరొక నూతన అవకాశం. ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధం జరుగుతున్నప్పుడు ఎంతమంది చచ్చిపోతున్నారు మనకు తెలిసినా? ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు, అమాయక ప్రజలకు చచ్చిపోతున్నారు. మరి దేవుడు మనల్ని ఇంకా ఆ స్థితిలోనే తీసుకురాలే, ఇంకా సజీవ లెక్కలో పెట్టాడంటే ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి తెలుసా? చిన్న బిడ్డలు ఆహారం లేక ఏడుస్తూ వారు మాట్లాడుతున్న మాటలు. ఎంతోమంది బిడ్డలను పోగొట్టుకున్నవారు, భర్తలను పోగొట్టుకున్నవారు, తల్లిదండ్రులు పోగొట్టుకున్నవారు, రకరకాలైనటువంటి మనుషులు ఆ యొక్క దేశాల్లో మనం చూస్తున్నప్పుడు భయంకరంగా జరుగుతుంది యుద్ధం. ఇక ఆ యుద్ధం అలా జరుగుతూ ఉంటే మొత్తానికి ఏమొస్తుంది? ప్రపంచ యుద్ధమే ప్రారంభమవుతుంది. హల్లెలూయా. ఒక దేశానికి సంబంధించి సపోర్ట్ చేసే దేశాలు అన్నీ ఒకసారి లేస్తాయి, వీళ్ళకి సపోర్ట్ చేసేవన్నీ ఒకసారి లేస్తాయి. వాళ్ళ మీదకి వీరు, వీరి మీదకి వారు, అందరూ కూడా ఏకమై కొట్టుకోవడమే. రాజ్యముల మీదకి రాజ్యము, మనుషుల మీదకి మనుషులు. అప్పుడు ఏమొస్తాయి? దేవుని రాకడకు అవన్నీ కూడా సూచనలు. ఇవి వేదనలకు ప్రారంభము అని వాక్యం బోధిస్తారు. మరి వేదనలకు ప్రారంభమవుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం, ఎన్నో వింటున్నాం. కళ్ళారా ప్రతిరోజు టీవీ ఆన్ చేస్తే అవే వస్తాయి. మరి దాన్ని చూసైనా మనకేం కలగాల? భయం పుట్టాల. మన బ్రతుకులు మార్చుకోవడానికి, పశ్చాత్తాపపడటానికి ఇష్టపడాలి. అంతేకాని ఇంకా మనలో ఉన్నటువంటి సోమర్తనము, బద్ధకము, దేవుడంటే సరైనటువంటి అవగాహన లేకుండా, ఇష్టం లేకుండా మన జీవితాలు ఏ విధంగా నడుచుకోవాలంటే ఆ విధంగా నడిపించుకుంటూ మనకి ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ ఉంటే ఆ యుద్ధంలోనైనా చావచ్చు, లేకపోతే ప్రాణమైనా పోవచ్చు, లేకపోతే ఇంకోటి జరగచ్చు, ఏదైనా జరగచ్చు. రక్షణ లేనటువంటి సావు నీవు వెళ్ళిపోతే ఒకరోజు ఏం పోగొట్టుకుంటావు? పరలోక రాజ్యమే పోతుంది. హల్లెలూయా. ఆడాన్నో జరుగుతుంది యుద్ధంలో, మేము బాగానే ఉండమనుకోవద్దండి. యుద్ధం ఎప్పుడు ఎక్కడ మొదలవుతుందో, ఎలా ఏ రూపంలో వస్తుందో కూడా ఎవరికి తెలియదు. హల్లెలూయా. మరి దేవుని రాకుడు కూడా, ఈ యుద్ధాలు ఈరోజు స్టార్ట్ అయ్యాయా? ఎన్నేళ్ళ నుంచి చూస్తానమ్మా?
చాలా సంవత్సరాల నుంచే చూస్తూ ఉన్నాం. మరి చాలా సంవత్సరాల నుంచి యుద్ధాలు చూస్తున్నామంటే వేదనలు ఎప్పుడో ప్రారంభమయ్యాయి. ఇంకా దేవుడు మనలను ఆ వేదనలలోనికి నడిపించలే, ఆ వేదనలో విడిచిపెట్టలే. ఇంకా మనకు క్షేమాన్ని ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చినాడు, కుటుంబాన్ని ఇచ్చినాడు, అన్నీ ఇచ్చినాడు, సమృద్ధిగా ఇచ్చినాడు, ఆర్థికం అన్నీ ఇచ్చినాడు, చక్కని మందిరము, వాక్యము, ప్రార్థన, సహవాసం అన్నీ ఇచ్చినాడు కదా. మరి అన్నీ ఉన్నప్పుడు ఎందుకు నీవు వాటిని ఉపయోగించుకోవడం లేదు? అన్ని విధాల అవకాశాలు ఉన్నాయి నీకు దేవునితో సహవాసం చేయడానికి, మరి ఉపయోగించుకోవడం లేదు, అందులో కలవడం లేదు. వాక్యం సెలవిస్తుంది, అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె, ప్రార్థన, వీటిలో ఏ ఒక్కటిని కూడా మీరు ఎడతెగకుండా మీరు ఉండండి అంటే అన్నీ ఎడబాటే. ఒక్కటి కూడా మనం క్రమమైనటువంటి బ్రతుకు లేనే లేదు, అన్నీ ఎడబాటే. ఈ రోజున ప్రార్థన ఉంది రండి అంటే రామ్, దేవుని వాక్యం వ్యక్తపడుతుంది అంటే వినం, విన్నా కానీ వాక్యానుసారంగా జీవించలేం. మరి వాక్యానుసారంగా జీవించకపోతే ఇంకెందుకు? వాక్యంలో మాట ఉంది, నీ ఉపదేశమును అనుసరించడమే నాకు ఒక వరముగా అనుగ్రహింపబడి ఉన్నది అని కీర్తనకాడు చెప్తాడు. దేవుని యొక్క ఉపదేశమును అనుసరించడం ఇదే నాకు ఒక వరము అని చెప్తాడు. మనం ఏం కోరుకుంటాం? వరం అంటే నాకు బంగారు ఇస్తే వరము, లేకపోతే నాకు మంచి భర్తనిచ్చినాడు దేవుడు ఇచ్చిన వరము, దేవుడిచ్చిన వరము నా భార్య, నా బిడ్డ, నా తల్లి, నా తండ్రిని మనం చెప్పుకుంటాం కదా. కానీ కీర్తనకాడు ఏం చెప్తున్నాడంటే దేవుని యొక్క ఉపదేశమును అనుసరించడమే దేవుడిచ్చిన నాకు వరము అని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, గట్టి చెప్పండి హల్లెలూయా. మీకు ఏం వరాలు ఇచ్చినాడు దేవుడు? ఏం వరాలు ఇచ్చినాడు మీకు? ఫస్ట్ మనం చెప్పేది ఏమంటే బాగా తిని నిద్రపోయే వరం నాకు ఉంది, లేకపోతే మంచి భర్తనిచ్చినాడు, భార్యనిచ్చినాడు, మంచి కొడుకునిచ్చినాడు, మంచి కూతురునిచ్చినాడు, మంచి కోడలనిచ్చినాడు, మంచి మామ, అత్త, ఏమేమో చెప్తాం కదా. ఇవి కాదు, ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి? దేనికి సంబంధించినవి? దీనికి సంబంధించినవి, శరీరానికి, లోకానికి సంబంధించినటువంటివి. ఈ లోక సంబంధమై ఉన్నటువంటి వరములు నీవు కోరుకోవడం కాదు, కానీ పర సంబంధమైనటువంటి వరం కోరుకో. దేవుని యొక్క వాక్యానుసారంగా నడవటం నేర్చుకో, అది నీకు దేవుడిచ్చినటువంటి ఒక వరము. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక వరం. ఆ వరమును గనక నీవు పోగొట్టుకుంటివో, దాన్ని నిర్లక్ష్యము గనక చేస్తువో, అప్పుడు నిజంగా దేవుడు ఇచ్చేటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు అనేటువంటివి నీకు రావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఉపదేశమును అనుసరించడమే దేవుడు నాకు ఇచ్చిన, ఏడుందో మీకు తెలియదు కదా, ఉందే లేదా వాక్యంలో? 56వ వచనం తీయండిమా, 119, 56. హల్లెలూయా. నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచు ఉన్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. హల్లెలూయా. మరి మనకు వరముగా దయచేయబడి ఉన్నటువంటిది ఏమిటినంటే దేవుని యొక్క ఉపదేశమును అనుసరించి నడుచుకొనుట. దేవుని యొక్క ఉపదేశమును అనుసరించి నడుచుకొనుట నాకు వరముగా దయచేయబడి ఉన్నది అని చెప్తున్నాడు కీర్తనకారుడు. మరి అందుకే దావీదుని ఎక్కడి నుండి ఎక్కడ తీసుకుపోయినాడు? అది హల్లెలూయా. దేవుడు కూడా ఎవరి వంశంలో పుట్టా? దావీదు వంశంలోనే యేసుప్రభు వారు జన్మించి, అక్కడ చూడు ఎంత ధన్యత. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుపోయి మళ్ళీ ఆ వంశంలోనే ఎవరు పుట్టురి? నీ కోసం నా కోసం ప్రాణం పెట్టినటువంటి ఆ దేవుడే మళ్ళా పుట్టా. ఎవరి వంశంలోనండి? అది హల్లెలూయా, హల్లెలూయా. నీవు వాక్యాన్ని అనుసరించి నడిస్తే నీ బ్రతుకు, నీ జీవిత విధానం అంతా కూడా అంత ఔదార్యమైనటువంటి స్థితిలోనికి దేవుడు తీసుకొని పోతాడు. ఆ ఔన్నత్యమైన స్థితిలోని మరలా దేవుడు నీ కోసం పుట్టాడని అంటే ఎంత ఘనతమైన కలిగినటువంటి స్థితిని ఇస్తాడో చూడండి. అందుకే నీ ఉపదేశమును అనుసరించి నడుచుకున్నట్టయే ఇదే నాకు వరముగా అనుగ్రహించబడి దయచేయబడి ఉన్నది అని చెప్తున్నాడంటే, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మన జీవితంలో దేవుని యొద్ద నుండి మనము కోరుకున్నటువంటిది ఏమిటి అంటే ఆయన ఉపదేశమును మనం ఏం చేసేవారు ఉండాలా? అనుసరించి నడుచుకోవడం. ఇది నాకు వరము. ఈ వరము చాలామందికి లేదు. ఈ వరము దేవుని యొక్క ఉపదేశము నిన్ను సరిచేస్తుంది, నీతో మాట్లాడుతుంది, నిన్ను ఆదరిస్తుంది, నిన్ను ధైర్యపరుస్తుంది, కృంగిపోయిన స్థితిలో నుంచి నిన్ను పైకి లేవనెత్తుతుంది, నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది అని చెప్తుంది.
నీ వాక్యము నాకు నెమ్మదినిస్తుంది అని చెప్తాది. ఎన్నో ఉన్నాయి ఈ వాక్యములో. ఈ వాక్యమును గట్టిగా మనము నిర్లక్ష్యం చేస్తే, దాని ప్రకారంగా నడవకపోతే, అనుసరించకపోతే ఎన్నో అనర్థాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఇబ్బందులు, వీటన్నిటిని కూడా ఎదుర్కోవాల్సి వస్తాయి. కానీ అన్నిట్లో కూడా అలర్ట్గా ఉంటారు. కానీ వాక్యానుసారంగా జీవించే విషయంలోనే చాలామంది రపరప పలపలపల అని రాలిపోతారు. హల్లెలూయా. వాక్యానుసారంగా జీవించు చూపించు. ఇది దేవుడు నాకు ఇచ్చిన వరము. ఎవరికైనా చెప్తావా? నేను మంచిగా బ్రతుకుతున్నానంటే దేవుడు నాకు ఇచ్చిన వరము. ఏమిటి ఆ వరం వెనకాలన్న కారణం అంటే ఆయన వాక్యం అనుసరించి నేను జీవిస్తున్నాను, నేను దాని ప్రకారంగా నడుచుకుంటున్నా, ఇది నాకు వరము అని చెప్పు. ధైర్యంగా నీవు చెప్పు. 10 మందికి దేవుని గురించి సాక్ష్యం ఇవ్వు. అది దేవుడు నిన్ను హెచ్చించడానికి ఒక మంచి ముఖ్యమైన కారణంగా నిలబడతాయి. నీవు దేవుని వాక్యానుసారంగా నడవకపోతే దేవుడు నిన్ను దీవించడానికి ఎంత మాత్రము కూడా ఇష్టపడాడు. హల్లెలూయా. అప్పుడే వాక్యం అంటుంది, నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. ఆయన మందిరమునే మన మధ్య ఉంచుతానని అంటే మందిరంలో ఏం జరుగుతుంది? వాక్యోపదేశం ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, సహవాసం ఉంటుంది, రొట్టె విరవడం ఉంటుంది, అన్నీ కూడా ఉంటాయి. ఇటువంటి ధన్యకరమైనటువంటి జీవితమును నీ ఇంటిలో నీ మధ్య నేను ఉంచుతానని చెప్తాడు దేవుడు. మరి దానిని పొందుకోవడానికి మనకు ఏం కావాలంటే దేవుని యొక్క మాటలకు విధేయత చూపెట్టేటువంటి మంచి గుణాలు మన జీవితంలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నిర్గమాకాండములో మనం ఒక మాట చూస్తే 25వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనంలో, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను అని వాక్యములో గమనిస్తున్నాం. నేను వారిలో నివసించినట్లుగా, వారిలో ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు, వారిలో నివసించినట్లుగా వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలను. దేవుడు మొట్టమొదట వాక్కుతో మాట్లాడుతూ వచ్చాడు. ఆ తర్వాత ప్రత్యక్షపు గుడారంలోనికి, ఆ దేవాలయంలోనికి, చివరికి ఇప్పుడు దేవుడు కోరుకుంటున్నది ఏమిటో తెలుసా? దేవుడు కోరుకునేటువంటిది మానవుని యొక్క చిన్న హృదయములో నేను వచ్చేస్తాను అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ హృదయాన్ని నాకు ఇవ్వు. ఆ హృదయం నాకు ఇస్తే, ఆ హృదయం ఎంత ఘోరమైనదైనా కూడా, కానీ ఘోరమైన వ్యాధి కలిగినది హృదయము, మోసకరమైనది హృదయం అని వాక్యం బోధిస్తారు. ఆ మోసపూరితమైన ఘోరమైన వ్యాధి కలిగి ఉన్నటువంటి ఆ హృదయమును దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే నిన్ను బాగు చేయటానికి, నిన్ను సరి చేయటానికి, నీ యొక్క రాతి గుండెను మెత్తని మాంసపు గుండెగా మార్చి ఆ యొక్క హృదయంలో దేవుడు నివాసం ఉండి నిన్ను దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని, నీ కుటుంబాన్ని ఆత్మీయతలో నడిపించాలని, కుటుంబమును యావత్తు కూడా ఆయనతో పాటు పరలోక రాజ్యంలో నివసింపజేసుకోవడానికి దేవుడు ఇష్టపడుచున్నాడు. కాబట్టి నీ కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు నిన్ను అడుగుచూ ఉన్నాడు, నీ హృదయాన్ని. హల్లెలూయా. హృదయం ఒక్కటిస్తే చాలు, ఇంకేమి ఇవ్వాల్సిన అవసరమే లేదు. హల్లెలూయా. మనము దేవుని ప్రేమించకపోయినా, ఆయన చూడకపోయినా, ఆయనే మొదట మనల్ని ఏం చేస్తున్నాడు? కాబట్టి ఆయన ఏం పెట్టాడు? మన కోసము ప్రాణం పెట్టా. అది దేవునికి ఉన్న గుణం, దేవునికి ఉన్న మంచి లక్షణం అది. ఆ లక్షణం మనలో కాలు వాసి కూడా కాలు వాసి కూడా లేదు. హల్లెలూయా. దేవుడు ప్రాణమే పెడితే కనీసం ఆ ప్రాణం పెట్టిన దేవుని మందిరానికి రావటానికి కూడా మనసు ఉండదు, దేవుని యొక్క మందిరంలో గడపటానికి ఇష్టం ఉండదు, అన్ని కార్యాలలో పాలపములు పొందటానికి ఇష్టం ఉండదు, ఉపవాస ప్రార్థనకు రావాలంటే ఆడాడనే ఎస్కేప్, మళ్ళీ సంపూర్ణ రాత్రి ప్రార్థన అస్సలకు లేదు. వాక్యం ఏం సెలవిస్తున్నట్టే, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలను. అదే ప్రకటన గ్రంథం 21:3 ఒక మాట రాయబడుతుంది. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారిలో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును అని వాక్యం మనకు అక్కడ గమనిస్తున్నారు. ప్రకటన గ్రంథం 21:3 గమనిస్తే ఇవన్నీ కూడా రాబోయేటువంటి భవిష్యత్తు కాలంలో జరగబోయేటువంటి విషయాలు. ఇవన్నీ కూడా యోహానుకు దేవుడు దర్శన రూపంలో చూపిస్తున్నటువంటి మాటలు. ఇక్కడ వాక్యం ఏం బోధిస్తుందంటే, దేవుని నివాసము మనుషులతో కూడా. మరి ఇప్పుడు మన ఇంటిలో దేవుడు మనతో కలిసి నివాసము చేస్తే, మనతో కలిసి ఆయన నివాసం చేస్తే, ఒక రోజున మనము ఆయనతో కూడా కలిసి నివాసము చేస్తాము. హల్లెలూయా. మరి అందుకే కదా దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేస్తూ ఉండేది.
మనల్ని బ్రతికించి ప్రాణం పెట్టి రక్షణ ఇచ్చి విమోచన ఇచ్చి పరిశుద్ధతగా ఉండాలని, లేకపోతే ఇంకా ఎన్నో దేవుడు కట్టడాలు పెట్టాడు, శాసనాలు పెట్టాడు, నియమాలు పెట్టాడు. ఇవన్నీ కూడా మీరు అనుసరించి నడుచుకుంటే, ఆ మాటలకు మీరు విధేయత చూపెడితే అప్పుడు నా నివాసము మీతోనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుని యొక్క ప్రణాళిక. దేవుని యొక్క ప్రణాళికకు విరుద్ధముగా, వ్యతిరేకముగా మనము ఏమీ కూడా ఇక్కడ చేయకూడదు. దేవుని ప్రణాళిక ఏమైతే ఉందంటే, ఆయనతో కూడా మనుషుల నివాసం ఉందంటే మనమందరము ఎక్కడ చేర్చబడాలని? పరలోకములో చేర్చబడాలి అని. హల్లెలూయా, గట్టి చెప్పాలి. హల్లెలూయా. మనము ఎక్కడ ఉండాలి? యా లోకంలో ఉండాలమ్మా? పరలోక రాజ్యంలో ఉండాలి. అక్కడ ఎవరున్నారు చెప్పాలి. ఎవరున్నారు? అక్కడ మనల్ని తీసుకొని పెడతా అంటాడు దేవుడు. అంటే అప్పుడు మనుషులతో కూడా దేవుని యొక్క నివాసం ఉన్నది అంటే, భూమి మీద చెదిరినటువంటి ప్రతి మనుషుని కూడా దేవుడు ప్రేమించి ఆయన రక్షించుకున్నాడు. కాబట్టి ఆ రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా ఎక్కడ ఉండాలని? ఆయనతో పాటు ఉండాలి అని దాని అర్థం. మరి మనుషులు దానికి తగినటువంటి యోగ్యతను కలిగి జీవించాలొద్దా? జీవించాలి. మనకు టైం లేదు, మనకు సమయం లేదు, నాకు అది లేదు, నాకు ఇది లేదు, నేను ఇంతే, చూద్దాంలే, రేపు మన్నాడు అవతల మన్నాడు వాయిదాలు వేసుకుంటా, వాయిదాలు బ్రతుకు, వాయిదాలు భక్తి చేస్తూ ఉన్నాం అనుకోండి. దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో ఎవరికి? ఆయన రాకడ ఎలాగుంటుందని చెప్పాడు? దొంగవలే, కనురెప్పపాటున. ఇవన్నీ ఎట్లా ఉంటాయి చూడండి. మరి దేవుని రాకడ అలాగే ఉంటుంది అని మనం గమనిస్తున్నప్పటికీ కూడా ఇంకా మనలో భయం అనేటువంటిది లేకపోతే, సిద్ధపాటైనటువంటిది లేకపోతే, ఆయన ఏ జామున వచ్చునో తెలియదు. రానయ్యున్నటువంటి క్రీస్తు ప్రభు వారికి కూడా తెలియదు దేవుడు చెప్పాడు. మరి ఆయనకే తెలియదు, మనకేం తెలుసు? తెలియదు. ఈరోజు రావచ్చు, ఈ రాత్రి రావచ్చు, ఏ జాములో వస్తాడో చెప్తారు. మరి అంత రహస్యమైనటువంటి ఆయన రాకడ కొరకు మనం అందరూ కూడా ఏమై ఉండాలంటే సిద్ధపడి ఉండాలి. హల్లెలూయా. దేవుని యొక్క నివాసము మనుషులతో కూడా ఉన్నది అని చెప్తున్నాడు. అంటే ఆ మనుషుల లెక్కలో నీవు నేను ఖచ్చితంగా ఉండాలి. ఆ మనుషుల్లో నీవు నేను ఉండాలి, నీ కుటుంబము నా కుటుంబం ఉండాలి, మనందరి కుటుంబాలు కూడా అక్కడ కనపడాలి. హల్లెలూయా. భూమి మీద మనల్ని సాతానుడు చెదరగొడుతున్నటువంటిది ఎందుకో తెలుసా? కాలములు సమయములన్నీ సంకుచితములైపోతున్నాయని వాడు తెలుసుకొని, వానికి సమయం లేదని గ్రహించి ప్రతి కుటుంబంలో కూడా అలజడులు సృష్టిస్తూ ఉన్నాడు. ప్రతి సంఘములో అలజడులు, ప్రతి మనుషుల మధ్య అలజడి, ప్రతి వ్యక్తుల మధ్య, దేశముల మధ్య, రాజ్యముల మధ్య, పట్టణాల మధ్య వాడు అలజడులు సృష్టించి పూర్తిగా మనుషులందరినీ కూడా ఏం చేస్తారు సార్? వాని వైపులకు తిప్పుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాని వైపుకి తిప్పుకుంటున్నాడు. కాబట్టి ఈ రోజున చాలా మంది దేవుని వైపు తిరగలేక, దేవునికి సమయం ఇవ్వలేక, దేవుని యొక్క కట్టడలను అనుసరించి నడుచుకోలేక చాలా మంది వెనుకకు వెళ్ళిపోతున్నారు. ఉన్న భక్తిని పోగొట్టుకుంటూ భక్తిహీనతలోనికి వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏమిటంటే, సాతాను యొక్క ప్రభావం చాలా బలముగా పనిచేస్తూ ఉంది. ఆ యొక్క ప్రభావం మనం ఎదుర్కోవడానికి ఏం చేయాలంటే దేవునికి లోబడి మనం పెంచాలి. హల్లెలూయా. దేవునికి లోబడి అపవాదిని ఎదిరించింది, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవడం వాక్యం బోధిస్తారు. మనం దేవునికి లోబడకుండా వాడిని ఎదిరించడానికి వెళితే కత్తి లేకుండా యుద్ధానికి వెళ్ళలేక, కత్తి లేకుండా యుద్ధానికి పోతే శత్రువు చేతులు ఏమైపోతామో? మరణిస్తాం. కాబట్టి శత్రువు ఎదిరించడానికి వెళ్ళినప్పుడు మొదట మన వ్యక్తిగత జీవితం ఎలా ఉండాలంటే దేవునికి లోబడినటువంటి తత్వం మనలో ఉండాలి. దేవునికి విధేయత చూపించేటువంటి జీవితం మనలో ఉంటే శత్రువైన సాతానుని ఏం చేస్తావు? ఎదిరిస్తావు. అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోతాడు. వాడి ప్రభావం, వాడి క్రియలు, వాడి చేష్టలు, ఆలోచనలు ఏవి కూడా నీ జీవితంలో, నీ ఇంటిలో ఏ ఒక్కరిలో కూడా ఉండవు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మనం గమనించాలి. అందుకే అలాగే నేను ఎదురిస్తూ ఉన్నప్పుడే దేవుని యొక్క నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపాడుకుంటారు, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును అని వాక్యం వస్తుంది. హల్లెలూయా. ఎంత ధన్యత చూడండి. ఈరోజు లోకంలో నీకు ఎవరు తోడు లేకపోవచ్చు, లేకపోతే నీవు అనుభవిస్తున్న శ్రమలలో, నీవు అరిగిపోయిన స్థితిలో నేను ఎవరు కూడా పట్టించుకోకపోవచ్చు. కానీ నీవు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఆయన నివాసములో ఉన్నటువంటి మనుషులలో నేను కూడా చేర్చబడాలి అన్నటువంటి ఆలోచనతో కనుక నీ భక్తిని నీవు పెంచుకుంటూ కనుక వెళితే, ఎన్ని శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, వాటిని అన్నింటినీ కూడా ప్రక్కన పెట్టి దేవుని వైపే నువ్వు చూస్తూ కనుక వెళితే, ఆ జీవించిన విధానం పెట్టి దేవుడు నిన్ను ఒక రోజున ఆయనతో కూడా నివాసం
నివాసం ఉండటానికి నీకు సహాయము చేస్తాడు. నీకు అది అవకాశం ఇస్తాడు దేవుడు. నీ కుటుంబాన్ని తీసుకొని వెళ్తాడు. నీ భర్తను, నీ భార్యను, పిల్లలందరినీ కూడా నువ్వు ఏ రీతిగా అయితే పరలోకానికి ప్రతిబింబంగా ఉన్నటువంటి దేవుని యొక్క సంఘములో నీవు కుటుంబ సమేతంగా వచ్చి దేవుని స్తుతిస్తావో, ఆరాధిస్తావో, ఘనపరుస్తావో, మహిమపరుస్తావో, ఆయన కట్టడలను అనుసరిస్తూ నడుచుకుంటూ బ్రతుకుతావో, ఆయనకు లోబడి జీవిస్తూ ఉంటావో, ఆ లోబడిన ఈ యొక్క క్రమమునంతటిని పాటించిన కుటుంబాన్ని దేవుడు అలాగా దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం మాత్రమే దేవుడి మందిరానికి వస్తున్నాము. మరి మన భర్తలు, మన భార్యలు, బిడ్డలు, తల్లిదండ్రులు వారు కూడా ఎక్కడికి రావాలి? పరలోకానికి రావాలి. అంటే నువ్వు మొదట ఎక్కడికి పిలుచుకురావాలి? దేవుని దగ్గర పిలుచుకోవాలి. ఆయన సన్నిధిని అనుభవించేటట్టు చేయి. ఆయన నీతో మాట్లాడతాడు, నీ బిడ్డలతో, నీ భర్తలతో, భార్యలతో మాట్లాడతాడు దేవుడు. ఒకవేళ నీ కుటుంబంలో ఏ సమస్య ఉంటే ఆ సమస్యల గురించి మాట్లాడతాడు. నీవు కృంగిపోతుంటే కృంగిపరిచిన లేవనెత్తేటువంటి మాటలు మాట్లాడతాడు. నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, ఆదరిస్తాడు. అన్ని కోణాల్లో కూడా దేవుడు ఎవరికి ఏ వాక్యం అవసరమో ఆ వాక్యాన్ని సమృద్ధిగా దేవుడు ఇస్తాడు. మరి సమృద్ధిగా దేవుడిని ప్రేమిస్తున్నప్పుడు ఆయన శాశ్వతమైన ప్రేమకు నీవెంత మాత్రం కూడా దూరము కానే కాకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యెహెజ్కేలు గ్రంథంలో మాట రాయబడుతుంది. 37వ అధ్యాయం 26 నుండి 28 వచనాల్లో ఉన్నటువంటి మాటలు చూస్తే, నేను వారిలో సమాధానార్థమైన నిబంధన చేసేదను, అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరచెదను, వారిని విస్తరింపచేసేదను, వారి మధ్య నా పరిశుద్ధ స్థలములో నిత్యము ఉంచేదను అని వాక్యం సెలవిస్తుంది. ఏ వ్యక్తి అయితే, ఏ కుటుంబం అయితే దేవునికి లోబడి జీవిస్తారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారో, వారితో దేవుడు చెప్తున్న మాట, సమాధానార్థమైనటువంటి నిబంధన నేను చేస్తాను అని చెప్తాడు. ఆయన చేసే నిబంధన ఎలా ఉంటుంది? సమాధానకరమైనటువంటి నిబంధన. ఆ సమాధానార్థమైన నిబంధనే కాదు, కానీ ఆ యొక్క మాటలు ఏమని సెలవిస్తుందంటే, అది నాకును, ఆ నిబంధన ఎలా ఉంటుంది? నాకును వారికి నిత్య నిబంధనగా ఉంటుంది. నేను వారిని స్థిరపరుస్తాను, వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను అనేటువంటి గొప్ప నమ్మదగినటువంటి వాగ్దానము దేవుడు చేస్తున్నాడు. నీవు విధేయత చూపెడితే, నీవు దేవుని మాటలకు లోబడితే, దేవుని యొక్క ఉపదేశమును అనుసరించి నడుచుకుంటూ ఉన్నప్పుడు దేవుడికి నీకు మధ్య ఆ నిబంధన నిత్యము కూడా ఆయన స్థిరపరుస్తాడు, నిన్ను విస్తరింపజేస్తాడు. ఆ వాగ్దానములకు నీవు పాత్రలు అవడానికి దేవుడు మార్గానుసారం చేస్తాడు. హల్లెలూయా. నీవు వృత్తినే దీవించబడాలి, ఆశీర్వదించబడాలి కాదు, దేవునికి లోబడాలి, దేవుని యొక్క మాటలకు లోబడాలి. నీ జీవితంలో ఆ విధేయత అనేటువంటి కనుక లేకపోతే ఈ దీవెనకరమైన ఆశీర్వాదాలు ఏవి కూడా నీ జీవితంలోనికి రావడానికి అసాధ్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:22లో మాట రాయబడుతుంది. ఏం తెలుసా? ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమి వాక్యంలో? ఆయనలో మీరు కూడా ఏ మూలముగా? ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచు ఉన్నారు అని వాక్యం బోధిస్తున్నారు. మీరు కూడా ఎఫెసీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు రాసిన మాటలు చూస్తే, మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలంలో ఉండడానికి చెప్పాడు. ఆత్మ మూలముగా, పరిశుద్ధాత్మ దేవుని మూలముగా. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం చేస్తాడు? హల్లెలూయా. ఎక్కడ నడిపిస్తాడు మన దేవుడు మనల్ని? సర్వసత్యములోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఏ దేవుడు? పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆదరణకర్తగా పంపబడినటువంటి వాడు, మనలను సర్వసత్యములోనికి నడిపించేటువంటి ఆ దేవుని మూలముగా. అక్కడ వాక్యం ఏముందంటే, ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండటానికి మీరేం చేస్తున్నారు? కట్టబడుతున్నారు. మనం సర్వసత్యములోనికి వెళ్ళటం కోసం, అంటే నిత్య జీవులోనికి వెళ్ళటం కోసం దేవుని యొక్క వాక్యము ద్వారా మనం ఏమవ్వాలి? కట్టబడాలి. మన పిల్లలు కట్టబడాలి, కుటుంబం కట్టబడాలి, భర్తలు, భార్యలు, కుటుంబం యావత్తు కూడా కట్టబడాలి. అలా వాక్యము ద్వారా నీవు కట్టబడుతున్నప్పుడే నీవు సర్వసత్యములోనికి నడిపింపబడతావు. నీ ఒక దారి, నీ పిల్లలు ఒక దారి, భర్త ఒక దారి, భార్య ఒక దారి అయితే ఆ ఇంట్లో కట్టబడటానికి బదులుగా ఏమైపోతుంటాయి? పీకబడుతూ ఉంటాయి. ఆ యొక్క ఇల్లు కూలిపోతుంటారు. నేల మీద, ఇసుక నేల మీద కట్టబడినటువంటి ఇల్లు, రాజ్య నేల మీద కట్టబడిన ఇల్లు, ఈ రెండింటికి మధ్య ఉన్న వ్యత్యాసం. రాజ్య నేల మీద కట్టబడినటువంటి ఆ ఇల్లు అయితే గాలి వచ్చినా,
వర్షం వచ్చినా, తుఫాను వచ్చినా, ఏమొచ్చినా అది స్థిరంగా ఉంటుంది. అదే ఇసుక నేల మీద కట్టబడిన ఇల్లైతే గాలి వచ్చాను, తుఫాను వచ్చాను, అది కొట్టుకుపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా ఉండకూడదు. క్రైస్తవుని యొక్క జీవితం, మరి కుటుంబం దేవుని యొక్క వాక్యము ద్వారా కట్టబడాలి, కానీ లోక సాంప్రదాయాల ప్రకారంగా కాదు, లేకపోతే మనుషుల జ్ఞానం చేత కాదు, సమృద్ధి చేత కాదు, కానీ దేవుని యొక్క వాక్యము ద్వారా మన ఇంటిని మనం ఏం చేసుకుంటూ ఉండాలా? కట్టుకుంటూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము ద్వారా కట్టబడాలి, కానీ మన యొక్క సొంత ఆలోచనలు, సొంత బుద్ధి, జ్ఞానము ఎంత మాత్రమో ఉపయోగించవచ్చు. నువ్వు ఏ కార్యము చేయాలన్నా మొదట ఎవరి దగ్గర పెట్టాలి? ఆ విషయాన్ని దేవుని దగ్గర పెట్టాడు. ప్రభా, ఈ కార్యం నా విషయంలో, నా పిల్లల విషయంలో, కుటుంబం అంతటి విషయంలో నేనేం చేయాలి అని దేవుని దగ్గర పెట్టు. దేవుడు నీకు ఆలోచన ఇస్తాడు. దేవుని చిత్త ప్రకారంగా నువ్వు వెళ్ళు. ఆ చిత్తం ఎటువంటిదంటే అది సంపూర్ణమైనటువంటిది, ఉత్తమమని వాక్యం బోధిస్తాడు. ఆ ఉత్తమమైనటువంటిది, పరిశుద్ధమైనది, సంపూర్ణంగా ఉన్నటువంటి దేవుని చిత్తం ఏదో మీరు ఎరిగి ఆ తర్వాత దేవుని చిత్త ప్రకారంగా మీరు నడుచుకుంటే అప్పుడు దేవుని యొక్క వాక్యం మీలో నెరవేర్చబడతారు. ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు మీరు కట్టబడగలుగుతారు. ఆత్మ మూలంగా కట్టబడతారు. ఆ ఆత్మని మీరు సర్వసత్యంలో నడిపిస్తారు. అందుకే క్రమముగా మనం దేవుని సన్నిధికి వస్తే దేవుడు నీతో మాట్లాడతాడు, నీ బిడ్డలతో మాట్లాడతాడు. కుటుంబం అంతటినీ కూడా ఏ విధంగా నడిపించాలో దేవుడు ఆ విధంగా నడిపించుకుంటూ వెళ్తాడు. అంతేగాని మనము దేవుని మందిరానికి క్రమము లేకుండా ఏదో మనకు ఇష్టం వచ్చినప్పుడు మనం వచ్చి వెళ్తూ ఉండేది, అది మనము కట్టబడేటువంటి విషయంలో ఎలా ఉంటుందంటే, డబ్బులు లేకుండా ఇల్లు కట్టేదానికి ప్రారంభం చేస్తారు. చూసినారా? ఫస్ట్ ఏం చేస్తారు? పునాది వేస్తారు. దాన్ని కూడా సరిపడిపో సగం పునాదిని నిలిపేస్తారు. నేల మట్టం వేసి వదిలేస్తారు, లేకపోతే ఇంకొంచెం పైకి వేసి వదిలేస్తారు, అర్ధ గోడలు కట్టి వదిలేస్తారు, కిటికీలు పెట్టి వదిలేస్తారు. మళ్ళా అదే ప్లేట్లు వేసి వదిలేస్తారు. మళ్ళీ దానిపైకి ఇంకో 2 అడుగులు గోడ కట్టాల, అంతే. ఆ తర్వాత వదిలేస్తారు. ఆ తర్వాత బోల్డింగ్ వదిలేస్తారు. ఆ తర్వాత హల్లెలూయా. ఎట్లా ఉంటుంది? వాళ్ళకి బాధే. ఎందుకు అంటే ఏం లేదు వాళ్ళ దగ్గర, డబ్బు లేదన్న బాధతో, కట్టాలన్న ఆశతో ప్రారంభిస్తారు. అట్లా ఉంటుంది. అయితే ఆత్మీయ జీవితంలో అలా ఉండకూడదు. లోక సంబంధమైనటువంటి గృహం విషయంలో మనం ఎట్లా కట్టుకున్నా పర్లేదు, కానీ మన కుటుంబం ఆత్మీయంగా ఎదిగేటువంటి విషయంలో మాత్రము దేవుని యొక్క వాక్యానుసారంగా మనం కట్టబడుకోవడం మనకు చాలా మంచిది. హల్లెలూయా. వాక్యములకు విరుద్ధముగా, వ్యతిరేకముగా మన కుటుంబాన్ని కట్టకూడదు. ఎలాగ వ్యతిరేకంగా, విరుద్ధంగా అంటే, ఒకవేళ మన పిల్లలు చెడిపోతున్నారు అనుకుందాం. ఈ పిల్లలు ఎవరు అట్లాంటి వాళ్ళు కాదనుకోండి. ఒకవేళ చెడు మార్గంలో వెళ్తున్నారు అనుకోండి, వారిని మనం ఏం చేయాలా? వాక్యాన్ని చూపెట్టాలి. వాక్యం చూపెట్టి వాక్యానుసారంగా జీవించడం నేర్పించాలి. ఈ విధంగా ఉండాలి. భర్త, భార్య, తల్లిదండ్రులు, పిల్లలు అందరూ కూడా, సంఘంలో ప్రతి వారు కూడా దేనిని ముందు పెట్టుకోవాలి? దేవుని యొక్క వాక్యమును. ఆ వాక్యమును ముందు పెట్టుకొని నీవు నడుస్తూ ఉంటేనే నిన్ను దేవుడు ఏం చేస్తూ వస్తాడు? నిన్ను కట్టాలి. దేవుడు తన వాక్యం ద్వారా నిన్ను కడుతూ వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు గాలి వచ్చినా, తుఫాను వచ్చినా, వాటికి సాదృశ్యమైనటువంటి సమస్యలు, శోధనలు, ఇబ్బందులు ఎన్ని ఎదురొచ్చినా వాటన్నిటిని కూడా నువ్వేం చేస్తావు? జయించుకుంటూ ముందుకు వెళ్తావు. హల్లెలూయా, హల్లెలూయా. మరి కొన్నిసార్లు చెప్తాం, నాకు భలే శోధనలు, భలే సమస్య, భలే ఇబ్బందులు అని చెప్తాం. జయించడానికి నీకేం లేదు. ఏం శక్తి? ఈ శక్తి కాదు. ఏం శక్తి? ఆత్మ మూలముగా కట్టబడినటువంటి స్థితి నీకు లేదు. కాబట్టి లోకానుసారమైన సమస్యలు, శోధనలు ఎదురైనప్పుడు వాటిని ఎదిరించలేక వాటి చేత ఓడిపోతూ పతనమైపోతున్నటువంటి పరిస్థితిలో ఉంటాయి. కానీ జై జీవితం అనేటువంటి జీవితంలోనికి రా. అందుకే మీరు ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమే ఉండటకు కట్టబడుచు ఉన్నారు అని వాక్యం సెలవిస్తుంది. కనుకనే మనం గ్రహించాల్సిన విషయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3:16లో మాట రాయబడుతుంది. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచు ఉన్నాడని మీరు ఎరుగరా అని వాక్యం బోధిస్తుంది. అంటే మనము దేవుని ఆలయమై ఉన్నాము. మనలో ఎవరు నివసిస్తున్నారో? దేవుని యొక్క ఆత్మ. దేవుని ఆత్మ మనలో నివసిస్తూ ఉన్నదని మీరు ఎరగాలి. మీరే దేవునికి ఏమై ఉన్నారు? ఇప్పుడు ఆలయమై ఉన్నారు. హల్లెలూయా. మనమే దేవునికి ఆలయమైనప్పుడు ఈ ఆలయాలు
ఈ దేవుని మందిరం రాకుండా ఈ ఆలయాలు ఆడాడాడ తిరుగుకుంటూ ఉన్నాయి అనుకోండి, బజార్లో సినిమాలో లేకపోతే ఆడ ఈడ తిరుగుకుంటూ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఎట్లా ఉంటుందమ్మా ప్రసన్న? ఇది దేవుని ఆలయము. ఈ ఆలయము ఎక్కడ ఉండాలా? పరలోకానికి ప్రతిబింబమైనటువంటి దేవుని యొక్క సంఘంలో ఉండాలి. హల్లెలూయా. ఉండాలి వద్దా? ఉండాలి వద్దా? మరి మనం రాకుండా మనం ఆడాడ తిరుగుకుంటామంటే ఈ ఆలయము దేవునిది, ఈ దేహము దేవునిది, ఇది దేవుని సొత్తు, మనలో దేవుడు ఆత్మ మూలముగా మనం నివసిస్తూ ఉన్నాడు అని మీరు ఎరుగరాని వాక్యం మనకు బోధిస్తుంది. మనకు అన్నీ తెలుసు కానీ ఏమి చెయ్యము. హల్లెలూయా. ఆదివారం నీకు తెలుసు, ఆదివారము మందిరం ముందు తెలుసు, వెళ్ళాలని తెలుసు, కానీ ఏమి కూడా తెలియనట్టుగా మన బ్రహ్మణ సైలెంట్ పడిపోతాం. హల్లెలూయా. హల్లెలూయా. మరి అట్లా తెలిసి కూడా తెలియనట్టుగా మనం బ్రతికితే ఎవరికి అవమానమ్మా? ఎవరికి? మనకు అవమానమా? దేవునికి అవమానం. మనం ఎట్లా దేవుణ్ణి స్తుతిస్తున్నాము, ఎట్లా మనం ఆరాధిస్తున్నాము ఒకసారి మళ్ళీ మనమే ప్రశ్న వేసుకోండి. మీ దేహము దేవునిది అయితే ఆ దేహం ఆదివారం ఏడున్నల్లా? మీరు ఆయన సొత్తు అయితే మీరు ఎక్కడున్నాలా? ఆయన సొత్తే. కానీ మనకు చాలా సొత్తులు ఉన్నాయి కదా, ఆ సొత్తులన్నీ చూసుకోవాలి, ఆ సొత్తులు జాగ్రత్తగా దానికి నగిసి పనులు చేసుకోవాలి, ఆ సొత్తుని అట్లా చేయాలి ఇట్లా చేయాలని పారిపోతూ ఉంటారు యాటికంటే యాటికి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు మనలను అక్కడ ఏం చేస్తానంటాడు? మనతో కలిసి కాపురం ఉంటాను చెప్తాడు. నివాసము మనుషులతో కూడా ఉన్నది చెప్తాడు. మీ దేహము దేవునికి ఆలయము, మీరు ఆయన సొత్తు అన్నప్పుడు ఈ దేహమైన సొత్తుగా పిలువబడుచున్న మనమైన ప్రతి విశ్రాంతి దినము ఎక్కడ గడపాలా? ఆయన సొత్తు ఆయనకి ఇచ్చేయాలా. ఆయనకు ఆలయం అంటే ఆయన యొక్క మందిరంలో మనం కూడాలి. కుటుంబాలుగా మనం అందరం కూడా కూడి ఆయన ఏం చేయాలా? హల్లెలూయా. హల్లెలూయా. ఈ పక్క వాళ్ళు మాత్రం ఒకసారి చెప్పండి, మీ బంగారు చేతులు ఎత్తి హల్లెలూయా. హల్లెలూయా. కుర్చీ లెవెల్ మాత్రమే హల్లెలూయా. చూస్తే ఎట్లా ఉందో సౌండ్? ఇప్పుడు లెఫ్ట్ హల్లెలూయా. ఓయ్ అమ్మ, భయపెట్టిస్తాను నేను హల్లెలూయా అని చెప్పాను కానీ భయపెట్టినట్టు వాట్ ఏ వండర్ఫుల్ సౌండ్. క్యూఎస్సి కూడా వేస్ట్ దాని ముందర అవి. హల్లెలూయా. కొత్తగా క్యూఎస్సి చేసేది దాన్ని కూడా మించిపోయినారు స్వామి. మీరు ఇట్లే ఉండండి, అందరూ అట్లే చెప్పాలా. ఇప్పుడు అందరూ కలిసి ఒకసారి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. మన దేహం ఎవరిది? మన దేహము దేవునికి ఏమై ఉన్నదిమా? ఆ ఆలయములో ఎవరు నివసించాలా? దేవుని యొక్క ఆత్మ. ఇప్పుడు మన హృదయాల్లో దేవుని ఆత్మ ఉందా? సైతాన్ ఆత్మ ఉందా? దేవుని ఆత్మ, దేవుని ఆత్మే ఉండాలి. హల్లెలూయా. దేవుని ఆత్మే ఉండాలి. నీవు దేవుని ఆలయం అయితే నీ లోపల ఏముండాలా? ఆ ఆత్మ లేకుండా ఇంకొక ఆత్మ ఉందనుకోండి, మనిషి ఆత్మ, సైతాన్ ఆత్మ ఉందనుకోండి, మనలో ఏమేమి ఉండవు? విధేయత ఉండదు, లోబడేతనం ఉండదు, మంచితనం ఉండదు, ప్రేమ ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, దయాలత్వము, ఆశ నిగ్రహము, ఇవేమి ఉండవు. ఎందుకంటే ఆత్మ ఉండాల్సిన ఆత్మ లేదు, కానీ వేరే ఆత్మ ఉంది. ఆ వేరే ఆత్మ ఉన్నదాన్ని బట్టి ఉండకూడనివన్నీ కూడా లోపలికి ఏవన్నీ దాని పక్కలోనే ఉంది కదా, అవన్నీ వస్తాయి. హల్లెలూయా. చూడండి, దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా అంటే మనలో ఆ యొక్క స్థితి ఉంది కాబట్టి, ఎరగని స్థితి ఉంది కాబట్టి మనల్ని ఎరగమని చెప్తున్నాడు. అదే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:16లో దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. హల్లెలూయా. హల్లెలూయా. ఇలా మా జ్ఞాపకం వచ్చిందా? ఈ వాక్యం జ్ఞాపకం వచ్చిందా? హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ఆలయానికి విగ్రహాలకి ఏమీ పొత్తిక ఉండదు. విగ్రహాలకి దేవుని ఆలయానికి పొత్తిక లేదు. మనము జీవము గల దేవునికి ఏమై ఉన్నాము? ఆలయమై ఉన్నాము.
అందుకు దేవుడు ఇలాగ ఏమని సెలవిస్తున్నట్టు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారికి దేవుడినయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు అని చెప్పాడు దేవుడు. మరి ఈ మాటలు మనం గమనిస్తుంటున్నప్పుడు మనము దేవుని ఆలయమే అయితే దేవుడు మనలో నివసిస్తాడు, మనలో సంచరిస్తాడు, ఆయన మనకు దేవుడిగా ఉంటాడు, మనము ఆయనకు ప్రజలమై ఉంటాము. ఇవన్నీ జరగాలి అంటే మొట్టమొదట మనకు విధేయత అనేటువంటిది చాలా చాలా అవసరం. విధేయత ఉంటేనే దాని తర్వాత ఇవన్నీ కూడా మనం విన్నవన్నీ కూడా మన జీవితంలో జరుగుతాయి. ఆ ఒక్కటి కనుక మనలో లేదనుకోండి, దేవుని ఉపదేశం విషయంలో విధేయత చూపెట్టకపోతే, లోబడకపోతే ఇవన్నీ పోయినట్టే. హల్లెలూయా. శిరస్సు లేని మొండెంతో సమానం. శిరస్సు లేని మొండానికి విలువ ఉంటుందా? తలకాయ లేకపోతే ఈ శరీరానికి ఏమీ కాదు, విలువ లేదు. ఒకవేళ తలకాయ లేకుండా నడుస్తా పోతానేమనుకో, భయపడి చేస్తారు. ఏమనుకుంటే తెలిసిన తలకాయ లేని దయ్యం వచ్చింది అనుకుంటా. అవునా కదా? వాక్యం ఏమంటుందంటే, దేవుని ఆలయానికి విగ్రహాలకి పొత్తికి ఏముంది, ఆ తర్వాత జీవము గల దేవునికి ఉన్నారు, అందుకే నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినేందును, వారు నా ప్రజలయ్యుందురు. ఆ విధేయత కలిగినటువంటి స్థితి నీలో ఉంటే ఆయన నీకు దేవుడిగా ఉంటాడు, నీవు ఆయనకు కుమారుడవు కుమార్తెగా ఉంటావు. ఆ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ సత్సంబంధాన్ని బట్టి దేవుడు నిన్ను ఎంతగా దీవించాలో, ఎంతగా ఆశీర్వదించాలో ఆశీర్వదించేస్తాడు, ఎంతగా దీవించాలో దీవిస్తాడు. నిన్నే కాదు, నీ కుటుంబం అంతటిని కూడా ఆశీర్వదిస్తాడు, క్షేమాన్ని ఇస్తాడు, ఆరోగ్యమునిస్తాడు, ఆత్మీయతనిస్తాడు, ఆర్థికమునిస్తాడు. అన్ని విషయాల్లో కూడా నిన్ను సమృద్ధిలోనికి దేవుడు నడిపించి ఔన్నత్యమైన స్థితిని దేవుడు నీకు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. ఇవన్నీ మనలోకి రావాలి అంటే, మనము దేవుని నివాసములో ఉండాలి అంటే, మనుషులతో కూడా నివాసం ఉంది చెప్పాడు కదా. దేవుని యొక్క నివాసము మనుషులతో కూడా ఉన్నది ఎక్కడ? పరలోక రాజ్యములో. మరి అక్కడికి మనం చేర్చబడాలి అన్నా, ఇవన్నీ కూడా మన జీవితంలో జరగాలన్నా, దేవుడు మనతో చేసేటువంటి నిబంధన నిత్యము కూడా అది ఉండునట్లుగాను, అది స్థిరపడినట్లుగాను, అది విస్తరింపబడినట్లుగా కూడా మన జీవితంలో జరగాలి అని అంటే, మొట్టమొదట మనం చేయాల్సినటువంటిది ఆయనకు విధేయత చూపెట్టడం మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ప్రతి క్రైస్తవుని యొక్క జీవితంలో కూడా ఏముండాలమ్మా? విధేయత. విధేయత చూపెట్టడం మంచిది. విధేయత ఎవరికి చూపెట్టాలా? సమాజంలో మీరు ఎక్కడ పని చేస్తే అక్కడ, కుటుంబంలో, సంఘములో, దేవునికి, అన్ని చోట్ల కూడా మనం ఎలాగ ఉండాలంటే విధేయత. తన్ను తాను తగ్గించుకున్నవాడు ఏమవుతాడు? తన్ను తాను ఒక ఉపమానం కూడా చెప్పాడు కదా దేవుడు. పరిసేని యొక్క మనస్తత్వం ఎటువంటిదిమా? ఇతరులను తృణీకరించే స్వభావం వానికి ఉంది. ఇతరులను తృణీకరించే స్వభావం. ఇంకొకటి, నేనే నీతిమంతుడిని చెప్పుకునే స్వభావం. కానీ ఆ యొక్క సుంకరి, క్షమించాలి, పరిసైడ్లో సుంకరులు అయితే ఎలా ఉంది? పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన. పశ్చాత్తాపముతో దూరాన నిల్చుని దేవాలయంలో ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా నేను పాపిని, నన్ను కరుణించుమని గట్టిగా కేకలు వేస్తూ ప్రార్థిస్తున్నాడు. దేవునికి అట్లాంటిది ఇష్టం. విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. అంతేగాని మనకున్న స్టేటస్లు, మనకున్న హోదాలు, వాటిని కనపరుచుకుంటూ ఇతరులను తృణీకరిస్తూ చెప్పాడు కదా పరిసేయుడు, ఈ సుంకరి వలననైనను నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నానని చెప్తున్నాడు. ఈ సుంకరి అని చెప్తున్నాడు. అంటే సుంకరిని పరిసేయుడు ఏం చేస్తున్నట్లు? తృణీకరిస్తూ ఉన్నాడు. ఆయనలో అన్ని మంచి క్వాలిటీలు ఉన్నాయి, కానీ ఇతరులను ఏం చేస్తున్నాడు? ఆ ఒక్క స్వభావం బట్టి అతని కంటే సుంకరి ఏమిగా మార్చబడ్డాడు? నీతిమంతుడిగా మార్చబడి తన ఇంటికి వెళ్ళాను. హల్లెలూయా. మరి ఆయన గురించి ఏమి చేయలే, ఏమి రాయబడలే. ఆయనలో క్వాలిటీలు అన్నీ చెప్పుకున్నాడు. నేను ఉపవాసం ఉంటాను, నేను అది చేయలేదు, దొంగని కాదు, చోర్ని కాను, వ్యభిచారం చేయలేదు, వారానికి 2 సార్లు ఉపవాసము, దశంభాగం ఇస్తాను, అన్నీ ఇస్తానని చెప్పాడు. కానీ అతనిలో ఉన్న లోపం ఏమిటంటే, ఇతరులను ఏం చేసేవాడు? తృణీకరిస్తున్నాడు. తృణీకరించకూడదు. మనం ఎంతటి స్థితిలో ఉండినా, ఎంతటి వారమైనా తృణీకరించకూడదు. అలా తృణీకరించినటువంటి పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన చేసిన సుంకరిని దేవుడు నీతిమంతుడిగా మార్చేశాడు. తన ఇంటికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇవన్నీ ఎలా వస్తాయంటే లోబడటం, విధేయత చూపెట్టడం. దేవుడి మందిరం అంటే ఎంత భయముతో దూరాన నిల్చొని పైకి కన్నులెత్తడానికి కూడా ధైర్యము చాలకుండా
అది ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ కూడా మన జీవితంలో మనం ఎలాగ దేవుని మందిరానికి వచ్చి దేవుడిని స్తుతిస్తున్నామో, మహిమపరుస్తున్నామో గమనించుకుంటూ ఉండాలి. శంకర్ని జ్ఞాపకం తెచ్చుకొని మన ప్రార్థన ఎవరిని జ్ఞాపకం తెచ్చుకోవాలమ్మా? హల్లెలూయా. కాబట్టి మన కుటుంబాన్ని దేంతో కట్టుకోవాలి? వాక్యముతో కట్టుకో. ఆ వాక్యమునకు నీవు లోబడితే, విధేయత చూపెడితే ఆ వాక్యాన్ని ఆధారం చేసుకుంటావు. ఆ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది, ఆ వాక్యము నీకు నెమ్మదినిస్తుంది, ఆ వాక్యమే నిత్య జీవంలోనికి నిన్ను నడిపిస్తా. ఆ వాక్యమును కనుక నీవు నిర్లక్ష్యము చేస్తే అక్కడ దేవుడు నీకు సీటు గుడ్డు సున్నా పెడతాడు. హల్లెలూయా. ఆడ నీకు సీటు రావాలంటే ఆయన మాటలు నువ్వు వినాలి. ఎంతసేపు నువ్వు చెప్పింది ఆయన వినేది కాదు, ఆయన చెప్పింది కూడా నువ్వు వినాలి, వినాలి. హల్లెలూయా. మరి పరలోకమునకు ప్రతిబింబం అంటే ఏమిటి? దేవుని యొక్క సంఘం. సంఘంలో నీకు ఎవరిని పెట్టాడు? ఎవరిని పెట్టాడు సంఘంలో? కాపరిని పెట్టాడు. మరి కాపరి మాటలు వినాలా వద్దా? ఈడ లోబడకపోతే, ఈడే మనకు అలవాటు లేకపోతే ఇంకా ఆయన చెప్పే మాటలు ఏం వింటాం? కాపరి చెప్పే మాటలు ఎవరి మాటలు అవి? అవునా కదా? నమ్మితే ఒకసారి గట్టి స్తోత్రం చెప్పండి దేవునికి. ఇంకొకసారి మరి లోబడాలి వద్దా? లోబడకపోతే లోబడే నొల్లని ప్రజలకు శ్రమలు వస్తాయని చెప్పాడు. మరి లోబడకుండా మన మందిరానికి వచ్చి అన్నీ చేసేసి అన్నీ వెళ్ళిపోతాం అంటే కుదరదు. లోబడు, విధేయత చూపెట్టు, అప్పుడే ఈ దీవెనలన్నీ కూడా నీ మీదికి వస్తాయి. హల్లెలూయా. ఆ లేవి కాండంలోనే 16వ అధ్యాయంలో 26వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లుగా ఆ తర్వాత 14 నుండి మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇంటికి వెళ్ళి చదవండి. విధేయత కనుక చూపెట్టకపోతే అవిధేయతకు వచ్చేటువంటి శిక్షలు, హల్లెలూయా, ఏమొస్తాయమ్మా? శిక్షలు. హల్లెలూయా. అవిధేయత వలన కలుగు శిక్షలు చాలా ఉన్నాయి. అవన్నీ మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. వచ్చే వారం నేను అడుగుతా, దేవుని మాటలకు విధేయత చూపెట్టకపోతే అవిధేయత వలన కలుగు శిక్షలు ఏంటివి అని ఫస్ట్ లైన్ నుంచి లేచి ఒకటి చెప్పాలి. అట్లనే వచ్చేవారు మందు నేను ఎగరగొట్టేశారు. నేను అడగండిలే, రండి, మీకు చేతి దండ పెడతా, చర్చికి రండి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పాలా? హల్లెలూయా. విధేయత వలన వచ్చే దీవెనలు విన్నారు, అవిధేయత వలన వచ్చే శిక్షలు మీరు ఇంటికి వెళ్ళి చదివి మళ్ళీ నాకు చెప్పాలి. ఓకేనా? అవి కూడా మనం తెలుసుకుంటేనే కదా దీవెనలు అనేటువంటి వాటి కోసం ప్రాకులాడతాము. వద్దు స్వామి, ఈ శిక్షలు వద్దు, అవి వద్దు, ఇవి వద్దునైనా నీకు లోబడి జీవిస్తా, నీ మాటలు నేను అంగీకరిస్తా, నీవే నాకు ఆధారము, నీవే నాకు సొంతము, నువ్వే నాకు సొంతము, నువ్వే నాకు ఆశ్రయము, నా దుర్గము, నా శైలము, నా కోట, నా కొండ, నా అన్నీ డాష్. హల్లెలూయా. అన్నీ నా దేవుడే అని చెప్పుకుంటాం. అవి చదవకపోతేనే మనకు నిర్లక్ష్యం ఉంటుంది. అది చదివితే ఖచ్చితంగా దేవుని భయం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి విధేయతకు కలిగే దీవెనలు అందులో ఒకటి ఏమిటంటే, నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. ఈ మాటలను, ఈ దీవెనలను దేవుడు మనందరి మీద కూడా స్థిరపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, మీ ఔన్నత్యమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రములు నాయనా. దేవా, మీ అమూల్యమైన మాటలతో మీరు నాతో, మా అందరితో కూడా మీరు మాట్లాడారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభా, ఈ సమయంలోనైనా వెచ్చబడిన వాక్య ప్రకారముగా బిడ్డలందరూ జీవించడానికి మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ కూడా విధేయత కలిగి మీకు లోబడి జీవించటానికి, మీ యందు భయము కలిగి, భక్తి కలిగి జీవించుటకు నాయన సహాయం చేయండి. తద్వారా ప్రభా, ఎన్నో దీవెనలు, మేళ్లను, ఆశీర్వాదాలు పొందుకోవడానికి మీరు కృప చూపెట్టమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ వాక్యం ప్రతి హృదయంలో కూడా మీరు స్థిరపరచి, బలపరిచి, ఆత్మీయత, ఔన్నత్యమైన స్థితిని పొందుకోవడానికి ప్రతి కుటుంబానికి కూడా మీరు సహాయం చేసి, దేవా, మీ నివాసము మనుషులతో కూడా ఉన్నదని సెలవిచ్చిన ప్రకారముగా మేమందరము కూడా మీతో కలిసి నివాసము చేయటానికి, ఆ పరలోక రాజ్యములో నిత్యత్వమును పొందుకోవడానికి మీరు కృప చూపెట్టి మహిమ పొందుకొనమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునందు నా సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము,
ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యం నిరంతరం సదాకాలం ఆయన కృపా సమాధానం మనకు మన కుటుంబములకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. ద్రాక్షవల్లివి నీవైతే తీగెగా నేను ఎదిగి తిని. ద్రాక్షవల్లివి నీవైతే తీగెగా నేను ఎదిగి తిని. తండ్రి తోటలో నేనాటబడితే ఎంత ధన్యత ఈ మహిలో, ఎంత ధన్యత ఈ మహిలో. ద్రాక్షవల్లివి నీవైతే తీగెగా నేను ఎదిగి తిని. చల్లగాలులు వీచగా, కాంతి కిరణాలు ప్రసరించగా. చల్లగాలులు వీచగా, కాంతి కిరణాలు ప్రసరించగా. నీతి సూర్యుని నిజ కాంతిలోన తేజరిల్లెడి బ్రతుకు తోడ. రక్షణ తోటలో విరివిగా పెరిగి నీతియోరన నిలిచితిని. నీతియోరన నిలిచితిని.